ద లార్డ్. సెప్టెంబర్ 20వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడైయుండెను. ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనం. ఈ లోకంలో ఉన్న ఏ బంధమైనా, అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, స్నేహితులైనా, బంధువులైనా కొంతకాలం మాత్రమే మనకు తోడై ఉంటారు. కానీ నువ్వు నేను సేవిస్తున్న దేవుడు నిరంతరం మనకు తోడై ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఎవరో నీకు దూరమయ్యారని, ఎవరు నీకు తోడుగా లేరని, నువ్వు చేసే పనుల్లో ఎవరు సహాయం చేయట్లేదని బాధపడుతున్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అది ఉద్యోగం అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ప్రయాణాలు అవ్వచ్చు. ఏదైనా కానీ నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనుషుల్ని నమ్ముకుంట కంటే, రాజుల్ని ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట ఎంతో మేలని. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.